అసలు అవతార్ అంటే ఏంటి? సినిమా టైటిల్ అయితే అందరికి తెలుసు, కానీ సినిమాలో మాత్రం దీని అర్థం చాలా సైంటిఫిక్ గా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అవతార్ అనేది హ్యూమన్ డిఎన్ఏ ప్లస్ నావీల డిఎన్ఏ కలిపి తయారు చేసిన ఒక జీవించే శరీరం. అంటే అది మనిషి కాదు, నావీ కూడా కాదు, ఇద్దరి లక్షణాలు కలిసిన జెనెటిక్ బాడీ. ఈ అవతార్ శరీరాన్ని మనిషి నేరుగా నడపడు. తన అసలు శరీరం ఒక ప్యాడ్ లో పడుకుంటాడు. మెదడు ద్వారా సిగ్నల్స్ పంపించి ఆ కొత్త అవతార్ బాడీని రిమోట్ కంట్రోల్ చేస్తాడు. చాలా అద్భుతంగా వీడియో గేమ్ ఆడుతున్నట్లే ఉంటుంది, కానీ ఇందులో వర్చువల్ కాదు, రియల్ బాడీ. అసలు మనుషులు ఎందుకంత పెద్ద టెక్నాలజీ వాడారంటే వారికి నావీల మధ్య కలిసిపోవాలి, కానీ మనుషులను నావీలు అస్సలు నమ్మరు. అందుకే నావీల లాగే కనిపించే ఒక అవతార్ బాడీని సృష్టిస్తారు. సో హీరో జాక్ కూడా ఇలాగే తన అవతార్ బాడీతో పాండోరా ప్రపంచంలోకి అడుగు పెడతాడు. అయితే అక్కడ ఆ శరీరం అతనికి నిజమైన శరీరం లాగే అనిపిస్తుంది. సో అవతార్ అంటే ఒక విధంగా మనిషికి ఇచ్చిన రెండో జీవితం, కానీ అది మనిషి టెక్నాలజీతో నావీ ప్రపంచంలో కలిసిపోయేందుకు సృష్టించిన అద్భుతమైన శాస్త్రీయ మార్గం. అవతార్ సినిమా అసలు కథ ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కథ మాత్రమే కాదు, మనిషి మనస్సు ఎలా మారుతుందో చెప్పే ఆత్మీయమైన ప్రయాణం. హీరో జాక్ ఒక మాజీ మెరైన్ ఆఫీసర్. అయితే ఒక ప్రమాదంలో అతని కాళ్ళు పనిచేయవు. అతని బ్రదర్ ఒక శాస్త్రవేత్త. అతని కోసం తయారు చేసుకున్న అవతార్ బాడీని ఇప్పుడు జాక్ వాడాలి. జాక్ తన అవతార శరీరంలోకి ప్రవేశించి పాండోరా గ్రహానికి చేరుకుంటాడు. అక్కడ అతని పని నావీ ప్రజల నమ్మకం పొందడం, తర్వాత వారి నివాస ప్రాంతం నుంచి ఖాళీ చేయించి పంపించడం. భూమి నుంచి వచ్చిన మనుషులకి కావాల్సింది అనోప్టోనియం అనే విలువైన ఖనిజం ఈ పాండోరా గ్రహంలోనే ఉంది కాబట్టి. కానీ ఈ మిషన్ లో జాక్ జీవితమే మారిపోతుంది. అయితే అక్కడ అతని నావీ ప్రజలు పట్టుకుంటారు. అక్కడ నేత్రి అనే రాజకుమార్తె ఇతన్ని రక్షిస్తుంది. సో ఆమె ద్వారా అతను నావీ సంస్కృతి, ప్రకృతి పట్ల ఉన్న ప్రేమ, ఐవా అనే దేవతపై ఉన్న శ్రద్ధ, ఇలా అన్ని నేర్చుకుంటాడు. నెలలు గడుస్తాయి. జాక్ పూర్తిగా వాళ్ళ ప్రపంచంలోనే కలిసిపోతాడు. అందమైన అడవులు, జీవించే ప్రాణులు, ప్రకృతి ఇచ్చే శక్తులు, ఇవన్నీ కూడా అతని నావీల వైపు లాగుతాయి. అందులోనూ నేత్రిపై అతనికి చాలా ప్రేమ పెరుగుతుంది. ఇక ఫైనల్ గా జేక్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇకపై నేను మనుషుల దగ్గరికి వెళ్ళను, ఇక్కడే నేవీల మధ్యలోనే ఉంటానని నిర్ణయం తీసుకుంటాడు. తర్వాత భూమి నుంచి వచ్చిన సైన్యం పాండోరాపై దాడికి సిద్ధమవుతుంది. వీరి టార్గెట్ హోమ్ ట్రీ అనే నావీల ప్రధాన నివాసాన్ని పేల్చడం. ఆ ట్రీని పేల్చేస్తే అక్కడ నుంచి నావీలు వెళ్ళిపోతారు కాబట్టి. అప్పుడు ఒక పెద్ద యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఒకవైపు జేక్ నాయకత్వంతో నావీలు, మరోవైపు అధునాతన ఆయుధాలతో ఉన్న మానవ సైన్యం. సో చివరికి ఐవ దేవత సహాయం, నావీల యూనిటీతో మనుషుల దాడిని అడ్డుకుని పాండోరా నుంచి మానవ సైన్యాన్ని రిటర్న్ వెళ్లిపోయేలా చేస్తారు. సో చివరి సీన్ అత్యంత భావోద్వేగంగా ఉంటుంది. జేక్ తన మనిషి శరీరాన్ని పూర్తిగా వదిలేసి పాండోరాలో నావీ శరీరంతో శాశ్వతంగా పునర్జన్మ పొందుతాడు. అలా ఒక మనిషి మిషన్ కోసం వచ్చి అక్కడే తన నిజమైన కుటుంబాన్ని, నిజమైన జీవితాన్ని కనుగొంటాడు. సో ఇది అవతార్ పూర్తి కథ.